రైట్ అమరేందర్ గారు, వెల్కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు కాంగ్రెస్ నేత డాక్టర్ లక్ష్మీనారాయణ గారు జాయిన్ అవుతా ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్ అండి. మీరు ఎలా చూస్తున్నారు ఈ బడ్జెట్ ని, తర్వాత తెలంగాణకు వచ్చినటువంటి అలొకేషన్స్ కావచ్చు ఇదంతా? ఈరోజు మన ఫోర్ సైడ్స్ ఛానల్ పార్టిసిపేట్ చేస్తున్న సీనియర్ పాత్రికేయులకు, మిత్రులకు, అలాగే రాజకీయ నాయకుల వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. బడ్జెట్ లో నేను హైలైట్స్ చూశాను, కొన్ని ఇన్ఫర్మేషన్స్ మాత్రమే నేను క్యాచ్ చేయగలిగిన. సో వాటి గురించి నా అభిప్రాయం ఏంటంటే, స్థూలంగా ఓవరాల్ గా బడ్జెట్ చూసినప్పుడు అంటే కొద్దిగా పాజిటివ్ మోడ్ లో ఉన్నప్పటికీ, ఏదైతే ఈ దేశానికి మూల స్తంభాలైనటువంటి మధ్యతరగతి జనాలు, అంటే దీంట్లో మధ్యతరగతిలో అప్పర్ మధ్యతరగతి ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల గురించి చూసిరు, కానీ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ పీపుల్ వీళ్ళు దాదాపు 80 to 90 crores ఆఫ్ పీపుల్ వీళ్ళే ఉంటారు. సో ఈ జనాలకు సంబంధించింది డెవలప్మెంట్ అంటే యువతకు ఉపాధి కల్పించే విషయంలో కావచ్చు, లేకుంటే గ్రామీణ ప్రాంతాలకు ఊతమిచ్చే విషయంలో కావచ్చు, ఈ రోజు హైలైట్ కాలేదని చెప్పేసి మనం చెప్పొచ్చు. వీరు ముఖ్యంగా బాగా ఫోకస్ చేసింది ఏంటంటే, ఈ బడ్జెట్ స్లాబ్ ఏదైతే ఉన్నదో దానికి ఇంతకు ముందు ఉన్న దానికాడికి ఇప్పుడు 12.5 లక్షలకు పెంచడం, మళ్ళీ ఈ హౌస్ రెంట్ ట్యాక్స్ వాళ్ళకు 6 లక్షల వరకు కూడా టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అనేది అది చేయకూడదు అని చెప్పేసి, అంటే ట్యాక్స్ పేయర్స్ కు కొంత ఊరట కలిగించినట్టు కనిపిస్తా ఉన్నది. కానీ దేశాభివృద్ధిలో ట్యాక్స్ తగ్గించడం ఒక అంశం, కానీ అది పెద్ద అంశం కాదు. కానీ బేసికల్లీ ఏంటంటే, అణగారిన వర్గాలకు గ్రౌండ్ అంటే వాళ్ళ గురించి ఏ సంఘం మాట్లాడదు, వాళ్ళ గురించి ఎవరు చర్చించరు, వాళ్ళు కూడా మాట్లాడుకోరు, బయటికి మాట్లాడుకోలేరు. ఎందుకంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, హాఫ్ ఎడ్యుకేటెడ్, లో ఎడ్యుకేటెడ్, అన్యునైటెడ్, వాళ్ళకు ఒక గ్రూప్ ఉండదు. అటువంటి వాటికి గవర్నమెంట్ లో ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు స్పష్టమైన వైఖరి చూపించుంటే బాగుండేది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నార్త్ సౌత్ పార్షియాలిటీ అనేది బాగా కొట్టుకొచ్చినట్టు కనిపిస్తా ఉన్నది. వాళ్లకు అలయన్స్ ఉన్న రాష్ట్రాలు అంటే బీహార్ కానీ, లేకుంటే గతంలో ఇంతకుముందే మన ఆంధ్రప్రదేశ్ కూడా డిక్లేర్ చేశారు. వేరాజ్ ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతం మామూలుగా తెలంగాణ ఉద్యమం జరిగిందే తెలంగాణ అభివృద్ధిలో ఆంధ్రాతో వెనకబడ్డదని చెప్పేసి, అంటే తెలంగాణ ప్రాంతానికి ఇక్కడ ఏ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఆ ప్రాంతానికి లాభం జరిగేలాగా మోడీ గారు వారి పాలక వర్గం ఆలోచించాల్సిన అవసరం ఉండే. వారు స్పెసిఫిక్ గా మన తెలంగాణకు ఖచ్చితంగా ఇది చేస్తామని చెప్పేసి ఏమీ చెప్పలేదు. ఓవరాల్ గా బడ్జెట్ లో ఏదన్నా అందరికి వచ్చినట్లు వచ్చే అంశాలు ఒకటి ఉన్నాయి, కానీ బీహార్కి వచ్చినట్లు కానీ, లేకుంటే వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఏవైతే స్పెసిఫిక్ ఇన్సెంటివ్స్ ఇచ్చారో ఆ రకంగా మన తెలంగాణ ప్రాంతానికి ఇవ్వకపోవడం మనం ఒక ముఖ్య అంశంగా భావించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్, ఈ దేశంలో యువత అనేది ఎంప్లాయ్మెంట్ రంగంలో అంటే వాళ్లకు ఏదైనా కొత్త స్టార్ట్అప్స్ స్టార్ట్ చేసేసి ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండే. అయితే ఈ బడ్జెట్ లో ముఖ్యంగా ఏంటంటే, ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే అంటే మన దీనికి సంబంధించింది, మన ప్రభుత్వ పాలన ఖర్చుల మీద పెట్టే ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి గణనీయంగా పెరిగినట్టు ఈ బడ్జెట్ లో కనిపిస్తా ఉన్నది. అది ఏంటంటే డెవలప్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, లేకుంటే బేసిక్ కమ్యూనిటీస్ ఆఫ్ ద విలేజెస్ ఎవరైతే పూర్ అండ్ నీడీ ఉన్నారో వాళ్లకు ఇది చేయడంలో స్పష్టమైన వైఖరి నిర్మలా సీతారామన్ గారు చూపించలేకపోయారని చెప్పేసి మనం భావించవచ్చు. అలాగే ఈ గ్రోయింగ్ ఇప్పుడు ఆ అప్పుల మన అంటే ప్రతి ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అభివృద్ధి చెందడం కోసం కొంత ట్యాక్స్ రూపంలో డబ్బులతో పాటు కొంత అప్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటది. అయితే ఇక్కడ ఈ బర్డెన్ అనేది 57% ఆఫ్ ద జీడిపి లాగా మనకు కనిపిస్తా ఉన్నది బడ్జెట్ లో. సో అప్పు భారం అనేది మనకు బాగా పడబోతా ఉన్నది. ఈ అప్పు తీసుకొచ్చేసి పరిపాలన కోసం ఖర్చు పెడుతున్నారు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం అని చెప్పేసి వీళ్ళు ఖర్చు చేసే పరిస్థితి కనిపించట్లేదు. అలాగే ఫిస్కల్ డెఫిసిట్ అనేది అంటే పబ్లిక్ ఫైనాన్సెస్ అండ్ దీంట్లో పార్ట్లో ఏదైతే ఉన్నదో ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఒకటి, అది కూడా బాగా పెరుగుతున్నట్టు కనిపిస్తా ఉన్నది. ఇంకోటి ట్యాక్స్ బర్డెన్ ఈ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ క్యాపిటల్ గెయిన్స్ మీద కూడా పెంచేశారు. అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే దీర్ఘకాలికంగా అభివృద్ధి కోసం అని చెప్పేసి ఎవరైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళ మీద ట్యాక్స్ బర్డెన్ కూడా 10 నుండి 12.5%, అలాగే 15 నుండి 20% వరకు వాళ్ళ మీద కూడా పే చేశారు. అంటే
బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎవరైతే డెవలప్మెంట్ ప్రైవేట్ రంగం వాళ్ళు కావచ్చు వాళ్ళ మీద ట్యాక్స్ పెంచేశారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎంప్లాయ్మెంట్ కానీ లేకుంటే విలేజెస్ సంబంధించింది ఎవరికైతే అన్సంగ్ పీపుల్ అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళు